కుక్కలు ఎన్నో వాక్కుంటాయి, మనం పట్టించుకోకూడదు. మనం చేసుకునే పనులు మనం చేసుకుంటే కిందకి లాగుదామన్నా అందుకోలేరన్న ఎవరు, అసలుకి ఎవరు అందుకోలేదు. ఆయన బిహేవియర్ దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంట్లో ఉన్న లేడీస్ని వాళ్ళందరినీ తీసుకురావడానికి. బట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన అంతా దిగజారినా కూడా ఆయనకి ఏం రావాలో అది తిరిగి వచ్చింది. జైలుకి తీసుకెళ్లారు. ఒక పర్సన్ పైకి ఎదుగుతున్నారంటే ఒక 4 కుక్కలు అంటేనే ఉంటాయి. నేనేమేంటి మల్లేశ్వరి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్లో మీకు నచ్చింది ఏంటి? ఆయన యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఓకే, అంటే బేసిక్గా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, పొలిటికల్లో ఉన్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో రీసెంట్గా చాలామంది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా, కామెంట్స్ చేస్తున్నారు కదా, లైక్ పోసాని కృష్ణ మురళి గారు కూడా చాలా కామెంట్స్ చేశారు. సైకో పవన్ కళ్యాణ్, సైకో లాంటి పర్సన్, ఈయనకి పొలిటికల్ ఏమీ తెలియదు అన్నట్టుగా ఆయన కామెంట్స్ చేశారు. కుక్కలు ఎన్నో వాక్కుంటాయి, మనం పట్టించుకోకూడదు. మనం చేసుకునే పనులు మనం చేసుకుంటే బేసిక్గా వీళ్ళిద్దరు కలిసి చాలా మూవీస్ తీశారు. ఒక యాక్టర్ ఆయన కూడా, ఈయన ఒక యాక్టరే. కలిసి మూవీ తీసినా కూడా ఇంత వ్యతిరేకించి ఇంత పవన్ కళ్యాణ్ అనాల్సిన అవసరం ఏంటి అంటే అసలు ఏం చెప్తారు? అలా అనడం కరెక్టే అంటారు? కరెక్ట్ కాదు. బేసికల్లీ కలిసి తిరిగిన వాళ్ళని మళ్ళీ మనమే అంటే మనం వెన్ను పొడిచినట్టే అయింది. వాళ్ళని మనం అనకూడదు. అలాంటప్పుడు తిరిగినప్పుడు మనల్ని వాళ్ళకి వీలైతే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ వెనకాల అనకూడదు. ఓకే, నిజంగా సైకోనా పవన్ కళ్యాణ్? లేదు లేదు. నిజంగా మైండ్ లేదా పవన్ కళ్యాణ్? ఎందుకు లేదు? ఆయన లేకుండానే ఇన్ని పనులు చేసుకుంటే ఆయన ఒక సీఎం, డిప్యూటీ సీఎం అయిపోయాడా? అంటే ప్రీవియస్గా చూసుకుంటే ఆ పోసాని కృష్ణమురళి గారిని చాలాసార్లు హెచ్చరించారంట. అయినా కూడా ఆయన వినకుండా అట్లానే మాట్లాడుకుంటూ అట్లానే చేశారంట. చెప్పాను కదా, కుక్కలు ఎన్నో వాకుంటే మనం చేసుకునే పనులు మనం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి అసలు చెప్పాలంటే? అసలు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, అసలు తగ్గేదే లేదు. ఆయన చేసుకునే పనులు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. మనం అసలు ఆపకూడదు, ఆయన ఏం అనకూడదు. ఎందుకంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ మీద నీకు? పవన్ కళ్యాణ్ అనే కాదు, మంచిగా ప్రజల కోసం సేవ చేసే ప్రతి ఒక్కరిని నేను అలానే అంటా. ప్రజల కోసం మంచి చేస్తున్నాడా పవన్ కళ్యాణ్? చేస్తున్నాడు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, మొన్నే కదా, చేసుకుంటే వెళ్ళాలి కదా. ఇలాంటి యూత్ సినిమాలు చూసి ఎడిట్ అయ్యారని కానీ రియల్గా జెన్యున్గా పబ్లిక్ నుంచి అభిమానం అనేది లేదు అని కొంతమంది అంటున్నారు. నిజంగా పబ్లిక్ నుంచి వచ్చిందా? మీరు ఫ్యాన్స్ పరంగా మూవీస్లో చూసి క్రేజ్ పెంచుతున్నారు? అలా ఏం లేదు. నేను పబ్లిక్ పరంగా చెప్పాను, అలానే ఫ్యాన్స్ పరంగా కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్లో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమి ఇష్టం అంటే ఏం చెప్తారు మీకు? హెల్పింగ్ నేచరా లేకపోతే నార్మల్ పొలిటికల్? హెల్పింగ్ నేచర్. ఆయన పేదలకు చేసేది ప్రతి ఒక్క పనిని చూసిన ప్రకారం అయితే ఆయన ఒక మంచి వ్యక్తి అనే చెప్పగలం. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక రేంజ్లో. ఒక రేంజ్ మీన్స్ పొలిటికల్ సైడ్, మూవీస్ సైడ్? ఏ సైడ్ అయినా పర్లే. ఆయన మూవీస్ కూడా బాగానే చేస్తాడు, అలానే పొలిటికల్ సైడ్ కూడా. పవన్. ఓకే, యూనో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనగానే అసలు మైండ్లో ఏం రన్ అయితే అసలు క్రేజ్ ఫిక్స్ అంటే పిచ్. ఓకే, మరి అదే పవన్ కళ్యాణ్ని చాలా మంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. అవన్నీ ఎన్ని అనుకున్నా ఏం అవ్వదన్న, పవన్ కళ్యాణ్ ఎప్పుడు నెంబర్ 1. అని మురళీకృష్ణ అంటున్నారు కదా, సైకోయిలు నీకంటూ ఒక ఆడపిల్ల ఉంది కదా అని, సైకో నా కొడుకు అది ఇది అని తిడుతున్నారు కదా పవన్ కళ్యాణ్. ఎన్ని తిట్టినా కానీ ఆయనకి ఏం కాదన్న, ఆయన ఎప్పుడు నెంబర్ 1. పోసాని మురళీకృష్ణ అంటే బేసిక్గా తెలుసు కదా, రవి రాజా మూవీస్ పక్కన తీస్తూ ఉంటాడు. అలాంటి పెద్ద వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం చేసి మాట్లాడుతున్నాడు తెలియదన్న. మరి మరి పవన్ కళ్యాణ్ ఇలా తిట్టడం కరెక్టే అంటారు? చాలా తప్పు అన్న. ఎందుకంటారు పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం? అంటే ఎప్పటి నుంచో అది మిడిల్లో. మరి రీసెంట్గా పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేశారు కదా, ఈ గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ కరెక్టే అంటారా? అరెస్ట్ చేయడం అంటే అంత పెద్ద వ్యక్తిని ఇలా తిట్టడం, సైకో అనడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, వీళ్ళిద్దరిని తిట్టడం కరెక్టే అంటారు? అంటే కరెక్ట్ కాదు, అది తప్పే. పెద్దోడైనా సరే మిస్టేక్ చేస్తే అరెస్ట్ చేయడం అనేది పర్ఫెక్ట్ అంటారు. మీ ఒపీనియన్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, రాబోయే రోజుల్లో కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా పవన్ కళ్యాణ్కి? ఏముండదు అన్న, తిరుగుండదు అసలు. చాలామంది కిందకి లాగేద్దామని చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్. కిందకి లాగుదామన్న అందుకోలేరన్న ఎవరు, అసలుకి ఎవరు అందుకోలేదు. అవునా? అదేంటి బ్రో అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు బ్రో పవన్ కళ్యాణ్? అదంతే అన్న. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి ఇటుపక్క పొలిటికల్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు, అటుపక్క ఏమో నాన్న మాట్లాడుతున్నారు, సొంత వాళ్ళే తిడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో ఆయన్ని పొలిటికల్లో నుంచి ఏమైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా చూడగలమంటే డిప్యూటీ సీఎం పొజిషన్ కూడా ఉండిద్దో లేదో అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారు. డిప్యూటీ సీఎం కదన్న, సీఎంగా అవుతుంది. సీఎం అవుతుంది. సీఎంఏ, డిప్యూటీ సీఎం కాదు కదా, దానమ్మ సీఎంఏ వస్తాను. సీఎంఏ. ఓకే,
ఎందుకు బ్రో అంత అభిమానం ఏంటి బ్రో? నమ్మకమా అభిమానం? నమ్మకం అన్న. సొంత వాళ్ళు తిడుతున్నారు కదా పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళని, అంత సొంత వాళ్ళే యాక్టర్సే అందరు తిడుతున్నారు. ఎంతమంది తిట్టినా కానీ అందుకోలేరన్న అతను. అవునా? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, కమింగ్ టు పొలిటికల్లోకి ఎక్కువ ఇష్టపడతారు, మూవీస్ పరంగా ఎక్కువ ఇష్టపడతారు. రాబోయే రోజులు ఆయన మూవీస్ వస్తాయంటారా? వస్తాయి చించేస్తాయి అసలు. పుష్ప ఇవన్నీ ఏ పని చేయవు. మూవీస్ పరంగా అయితే ఈ క్రేజ్ ఉంటుంది, పొలిటికల్ పరంగా అయితే సీఎం అన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. ఆ, ఈ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు, మరి ఆయన డౌన్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాడేమో. అవరన్నా ఎప్పుడు రేంజ్లోనే ఉంది. హాయ్, మీ పేరు? నిశాంత్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. అవును. సో ఎలా అనిపిస్తుంది? సో అయినందుకు కంగ్రాట్స్. ఫస్ట్ హీ డన్ యాజ్ అ గ్రేట్ జాబ్. సో చాలా ఎఫర్ట్స్ పైన కూడా డిప్యూటీ సీఎం అని అసలు అనుకోలేదు, బట్ హీ క్రాక్డ్ ఇట్. సో మేము ఇంకా దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఉన్న పొలిటీషియన్స్ వల్ల అప్ అండ్ డౌన్స్ వల్ల డిప్యూటీ సీఎం అయినా అయ్యారు. దానికి చాలా హ్యాపీ ఫస్ట్. సో ఇట్స్ ఓకే. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారు. నిన్న చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా చాలా మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఒక సైకో, లైక్ వాళ్ళ ఫ్యామిలీలో పాపను కూడా తీసుకొని వస్తున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఫస్ట్ ఆయన బిహేవియర్ దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంట్లో ఉన్న లేడీస్ని వాళ్ళందరినీ తీసుకురావడానికి. బట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన అంతా దిగజారినా కూడా ఆయనకి ఏం రావాలో అది తిరిగి వచ్చింది. జైలుకి తీసుకెళ్లారు, ఆయన తప్ప ఆయన తెలుసుకుని మళ్ళీ మారి ఆయన సారీ కూడా చెప్పినట్టున్నారు ఆన్లైన్. సో దాన్ని బట్టే తెలుసుకోవాలి, ఆయన తప్పని ఆయన ఓపెన్గా ఒప్పుకున్నారు కాబట్టి ఇట్స్ ఫైన్. ఓకే, అంటే ఆ పోసాని గారు పవన్ కళ్యాణ్ గారితో చాలా మూవీస్ అయితే చేశారు. ఇలా కలిసి వర్క్ చేసినా కూడా ఎందుకని ఆయన మీద ఇన్ని మాటలు? అది దేనివల్ల ఇవ్వచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఆ క్యారెక్టర్ అనుకోవచ్చు, లేకపోతే ఆయన్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అది మనం చెప్పలేం కదా అటువైపు ఏముందో అని. బేసిక్గా పవన్ కళ్యాణ్కి రాబోయే రోజుల్లో ట్రబుల్ ఉండిద్ది అంటారా? అంటే ఇన్ని ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు కదా, కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా పవన్ కళ్యాణ్కి? ట్రబుల్ ఉండేదని తెలిసే కదా ఇందులోకి వచ్చింది. ఆయన దాన్ని కూడా ఫేస్ చేస్తున్నప్పుడు మనం డిస్కరేజ్ చేయకపోయినా పర్లేదు, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ ఎక్కువ చేయకూడదు. ఎందుకంత కోపం ఎందుకు ఆయనకి? అంటే సైకో పర్సన్ అని అంటున్నారు కదా రైట్. ఒక క్లోజ్ యాక్టర్ అయినా, ఒక సీనియర్ యాక్టర్, పవన్ కళ్యాణ్తో చాలా మూవీస్ తీశారు. సో మురళీ గారు ఎందుకు అంత అయిపోయి చూపిస్తున్నాడు? సో ఆయన ఆయన అన్న మాటలు సైకో కానీ అది ఏమన్నా కానివ్వండి, ఆయన పర్సనల్గా అన్నారే తప్ప ఇప్పుడు ఆయన గురించి చాలామందికి తెలుసు, పవన్ కళ్యాణ్ గురించి బయట చాలామందికి తెలుసు. సో ఆయన ఎలాంటి వాళ్ళు వాళ్ళ కోవర్కర్స్ చెప్పారు, లేకపోతే చాలామంది చెప్పారు. ఆయన వచ్చిన ఫ్యామిలీ అటువంటిది, వాళ్ళ ఫ్యామిలీని అన్నా చూసుకున్నా కానీ హీ హాజ్ ఏ గుడ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్. ఏదన్నా కరెక్ట్ అంటారు ఇన్ని మాటలు? ఏ లీడర్నైనా అలాగంటే ఎవరైనా సరే యాక్షన్ తీసుకుంటారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే తీసుకోవడం బెస్ట్ అంటారు? ఎవరినన్నా తీసుకోవాల్సిందే. అది ఇప్పుడు తప్పు అనేది ఎవరు చేసినా కూడా శిక్షించాల్సిందే. కాబట్టి అది పవన్ కళ్యాణ్ అనే కాదు, ఆయన చేసిన తప్పుకి ఆయన జైలు వేశారు అంతేగాని. సోషల్ మీడియా ఉందని చెప్పి ఎలా పడితే అలా మాడితే ఊరుకునేది లేదు అని అంటున్నారు కదా బేసిక్గా ఈ ప్రభుత్వం. నిజంగా తీసుకున్న యాక్షన్ కరెక్ట్ అంటారా? సజెషన్ అరెస్ట్ అనేది కరెక్ట్ అంటారు? అరెస్ట్ అనేది అంటే ఇంకా దాని గురించి డీప్గా డిస్కస్ చేసి అసలు ఆయన అనడానికి కారణం ఏంటి, ఎవరున్నారు వెనక అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది ఈజీగా ఆయన చేసింది కరెక్టా తప్ప. ఆయన చేసి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలనేది అంత ఈజీ కాదు. సో బేసికల్లీ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ ప్రూవ్డ్. అంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో అందరికీ ప్రూవ్ చేసుకున్నారు ఆయన, నేను ఒక్కరిని నుంచి ఉన్నా కూడా ఏదైనా చేయగలను. సో ఇంకా అలాంటప్పుడు ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా కూడా తక్కువ. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ ఏం చెప్తారంటే? అంటే పవన్ కళ్యాణ్ మీద చాలా మాట్లాడినారు కదా, అంటే కృష్ణమురళి గారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ మీన్ ఎవరి జనరల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఒకరికి అది రైట్ అవ్వచ్చు, ఒకరికి బ్యాడ్ అవ్వచ్చు. యాజ్ ఇన్ఫ్యాక్ట్ అయితే యాజ్ ఏ డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఒక నార్మల్ కామన్ పర్సన్ అనేది ఆయన ఆ మాటలు అంటే తప్పు అనిపించింది. అంటే బేసిక్గా వీళ్ళిద్దరు కలిసి మూవీస్ చేశారు, చాలా చేశారు, అయినా కూడా ఇంత వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు పవన్ కళ్యాణ్ని? ఆయన అన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సైకో అండ్ నీకు అంటూ ఒక కూతురు ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ అనేది యూస్ చేశారని చాలామంది దీని గురించి హైలైట్ చేస్తున్నారు. అండ్ జనసేన పార్టీ లీడర్స్ కూడా దీన్ని కఠినంగా బాగా అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలన్నట్టుగా వీళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? ఐ మీన్ అరెస్ట్ అనేది రాంగ్ అనిపించింది. యాజ్ ఎన్ వర్డ్ ఒక వర్డ్ వదిలినంత మాత్రం అరెస్ట్ దాకా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. వీ షుడ్ ప్రతిదీ సార్ట్అవుట్ చేసుకోవాలి కదా. డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్న అంత హెవీ వస్తుంది. మినిమం ఒక పర్సన్ పైకి ఎదుగుతున్నారంటే ఒక 4 కుక్కలు అంటేనే ఉంటాయి. సో నేను ఆయన అన్నానని కాదు, సామెత ఎగ్జాంపుల్. సో ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఒక 4-5 ఇష్యూస్ రేజ్ అవుతాయి. సో రేజ్ అయినప్పుడు ఎలా కూల్గా మాట్లాడుకోవడం రావాలి. అంటే
ప్రీవియస్గా చూసుకుంటే ఆయన ఆల్రెడీ హెచ్చరించారంట, ఇలా అనొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పి చాలాసార్లు ఆయన మీద, కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ కూడా చేశారంట. బట్ ఎవరూ పట్టించుకోలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. యాజ్ ఇఫ్ నవ్ అయితే కంప్లైంట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సో పవన్ కళ్యాణ్ గారికి ఓకే, యాజ్ ఏ పెద్ద ఆయనగా మనల్ని ఒక మాట అన్నందుకు ఆయనకు ఓకే. అభిమానులు ఎందుకు అందరు రెచ్చిపోతున్నారో అంటే మరీ అనొచ్చు, బట్ మరీ అలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు కదా. ఇట్స్ ఆన్ దేర్ ఒపీనియన్. ఒక మనిషిని అంత పెద్ద ఆయన ఒక ఆయన అంటున్నారంటే ఆయనకైనా ఉండాలి. ఇట్స్ ఆన్ ఒపీనియన్. ఏదేమైనా ఆయన అలా అనడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇన్ వాట్ ద వే దే టాక్ వీ డోంట్ నో, బట్ అన్న మాట మాత్రం రాంగ్. అన్న సిచ్యువేషన్ మనకు తెలియదు కానీ అన్న మాట మాత్రం రాంగ్. దట్స్ ఇట్.